మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఓ కారు బేబస్సును సృష్టించింది. షామీర్పేటలో అదుపు తప్పి డివైడర్ అవతల పడ్డ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఓవర్ స్పీడ్తో కారు నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, అసలు ప్రమాదం ఎలా జరిగినట్టు చెప్తున్నారు? ఎంతమంది ఆ సమయంలో కారు ప్రయాణిస్తారు? ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సతీష్. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఒక కారు బీభత్సం అయితే సృష్టించింది. ముఖ్యంగా ఈ కారు అతివేగంతో రావడంతో అదుపు తప్పి ఏదైతే ఎదురు రోడ్లకు వెళ్తూ బోల్తా అయితే కొట్టింది. ముఖ్యంగా ఇది ఒక ఇన్నోవా కారుగా అయితే ప్రస్తుతం గుర్తించారు. ఈ ఇన్నోవా కారులో కూడా మొత్తం 5గురు అయితే ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 5గురిలో కూడా 3 అయితే మృతి చెందారు. అలాగే మరొక 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎదురు రోడ్ లో ఉన్న బస్సును ఢీకొట్టపోయి ఈ ఇన్నోవా కారు అయితే బోల్తా కొట్టినట్టయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అత్యంత వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ అక్కడ ఉన్న స్థానికులు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఇన్నోవా కారులోని సుమారు 5 మంది ప్రయాణిస్తూ కూడా అతివేగంతో రావడంతో ఏదైతే ఈ కారు బోల్తా కొట్టింది. ముఖ్యంగా ఒక బస్సుని తప్పించబోయి ఈ కారు బోల్తా కొట్టినట్లు తెలుస్తుంది. ఈ కారు బోల్తా కొట్టే సమయంలో కూడా హెవీ స్పీడ్ లో ఉన్నట్లు కూడా స్థానికులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇందులోని సుమారు 5 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 5గురిలో కూడా ప్రస్తుతం 3 అయితే మరణించగా మరొక 2 పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో పుటవుటిన ఆ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా ఈ కారు ప్రమాదానికి అతివేగమే కారణం అని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా ఆ కేసు అయితే నమోదు చేశారు. పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.